హలో అండి, ఇవాళ మన రెసిపీ పనసకాయ బిర్యానీ. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పనసకాయ ముక్కలు. ముందుగా పనసకాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి. ఎలక్ట్రిక్ కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో యాలక్కాయలు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీడిపప్పు, ఉప్పు, నేను చేసేదానికి తగినంత వేసాను, పసుపు, గరం మసాలా పొడి, జీరా పౌడర్, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, కారం, మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ఎన్నైతే బాస్మతి రైస్ తీసుకుంటామో దానికి నానబెట్టుకుంటే 1కి 1.5 పోసుకోవాలి, లేదంటే 1కి 2 పోసుకోవాలి. పోసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఈలోగా ఆ ఎసరు కాగేలోపు ఉల్లిపాయ ముక్కలు తీసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ముక్కలు కూడా ఆ ఎసరులో వేసేసుకోవాలి. అది బాగా ఎసరు వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం తీసుకొని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసి మనం మూత పెట్టేసుకోవాలి. అంతే, ఒక 15 మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుంది మనకి. ఈలోపు పైన కొంచెం నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మన బిర్యానీ రెడీ అయిపోయింది. మనం ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. బిర్యానీ ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొంచెం గ్రేవీ, పెరుగు చట్నీ, పైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ వేసేసుకొని కొంచెం పుదీనా డెకరేట్ చేస్తే మన బిర్యానీ రెడీ.